ప్రస్తుతం నేను బెంగళూరులోని గ్రీన్ వెహికల్ ఎక్స్పో దగ్గరికి అయితే వచ్చానండి. ఇక్కడ మన కేఈవి ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దగ్గర అయితే ఉన్నాం. ఈ బైక్ మోడల్ చూసుకున్నట్లయితే డెల్టా S1+, అంటే మనకి హీరో స్ప్లెండర్ లాంటి మోడల్ అయితే ఉంది. మరి ఎలక్ట్రిక్ బైక్ ఎలా ఉంది, దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కొరాడు ఛానల్ తెలుసుకుందాం. సో ఇదేనా మన డెల్టా S1+ అండి. చూడడానికి మనకి హీరో స్ప్లెండర్ టైప్ డిజైన్లోనే ఉంది బైక్ అయితే మాత్రం. కంప్లీట్గా ఎలక్ట్రిక్ వర్షన్ అనమాట. ఇది వీళ్ళు 2 వేరియంట్స్లో ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఒకటి హై అండ్ వేరియంట్, ఏకంగా 250 కిలోమీటర్ల రేంజ్ వేరియంట్ అన్నారు, అదే S1+. ఇందులో మనకి 100 కిలోమీటర్ల వరకు అయితే 150 కిలోమీటర్ వేరియంట్, ఇంకొక వేరియంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. దీనికి తేడా ఏంటంటే హై అండ్ వేరియంట్కి డిస్క్ బ్రేకింగ్ యాక్షన్ వస్తుంది, ఇంకొక వేరియంట్కి నార్మల్ డ్రమ్ బ్రేకింగ్ యాక్షన్ అయితే వస్తుంది. ఇప్పుడు మన ఈ ఎలక్ట్రిక్ బైక్లోనే ఈచ్ అండ్ ఎవ్రీ స్పెసిఫికేషన్స్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇది మనకి ఎలక్ట్రిక్ బైక్ అనమాట. డిజైన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ చూసుకున్నాం. ఇది టైర్ సైజ్ చూసుకున్నట్లయితే మనకి 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ ఇస్తున్నారు, అలాయ్ వీల్స్ ఆఫర్ చేస్తున్నారు. సేమ్ మనకి హీరో స్ప్లెండర్ డిజైన్ లానే కనిపిస్తుంది. ఫ్రంట్ డోమ్ అంతా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి గ్రీన్ నెంబర్ ప్లేట్ వస్తుంది. హై స్పీడ్ మోడల్ అనమాట. ఇది అప్రూవ్డ్ వెహికల్స్ ఇవి. ఇక్కడ కాకపోతే మనకి సాధారణంగా హీరో స్ప్లెండర్కి వచ్చి మడ్ గార్డ్ చూసుకున్నట్లయితే కొంచెం లైట్ డెలికేట్గా ఉన్నాయి, ప్లాస్టిక్తో అయితే ఉన్నాయి. ఈ మడ్ గార్డ్ చూసుకున్నట్లయితే బ్రేకింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చి మనకి డిస్క్ బ్రేకింగ్ యాక్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈవెన్ మనకి లెగ్ గార్డ్స్ కూడా ఈ బైక్తో పాటు అటాచ్మెంట్ ఇస్తున్నారు. లైట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎల్లో లైట్ ఆఫర్ చేస్తున్నారు, టర్న్ లైట్ ఇండికేటర్స్ వస్తున్నాయి. ఇక మేజర్గా ఈ బైక్ ఒక బ్యాటరీ ప్యాక్ ఎక్కడ ఫిక్స్ చేశారనమాట. ఏకంగా మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, 60 volts 90 Ah బ్యాటరీ ప్యాక్. ఇంచుమించుగా మనకి 5.4 kWh బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు. దీంతో ఏకంగా 250 కిలోమీటర్ల రేంజ్ని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో అది కూడా మనకి మోడ్స్ పరంగా పాసిబుల్ అవుతుంది అన్నారు. ఇందులో 3 మోడ్స్ ఉన్నాయి. ఎక్కువ మోడ్లో అరౌండ్ 35 స్పీడ్తో వెళ్తే ఈ రేంజ్ అయితే పాసిబిలిటీ అవుతుందని చెప్తున్నారు. ఇది వచ్చి ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్, NMC కెమిస్ట్రీ. ఈ ఎలక్ట్రిక్ బైక్ని మనం ఛార్జ్ చేసుకోవడానికి 10 amps ఛార్జర్ ఇస్తున్నారు. అరౌండ్ 6 hours ఎలక్ట్రిక్ బైక్ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫుట్ ప్యాక్స్ ఇస్తున్నారు. సెంటర్ స్టాండ్ సైడ్ స్టాండ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. లేడీస్ రేర్ సైడ్ కూడా ఫుట్ ప్యాక్స్ ఉన్నాయి. సస్పెన్షన్ చూసుకున్నట్లయితే డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ రేర్ సైడ్ టైర్ సైజ్ చూసుకున్నట్లయితే రేర్ సైడ్ కూడా మనకి 17 ఇంచ్ టైర్ సైజ్ ఆఫర్ చేస్తున్నారు. రేడ్ కోర డిస్క్ బ్రేకింగ్ ఇస్తున్నారు. మోటార్ కెపాసిటీ చూస్తే 2 kW BLDC హబ్ మోటార్ ఇది. దీంతో వీళ్ళు చెప్తున్న టాప్ స్పీడ్ వచ్చి 65 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో సీట్ అయితే మనకి ఫ్యామిలీ ఓరియంటెడ్గా పెద్ద సీట్ అయితే ఈ స్ప్లెండర్లో ఏదైతే ఉందో ఇంచుమించుగా అదే సీట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రేర్ సైడ్ మనకి గ్రాబ్ రైల్ చూద్దాం. మనకి స్ట్రాంగ్ గ్రాబ్ రైల్ అయితే ఇటు సైడ్ ఆఫర్ చేస్తున్నారు. టర్న్ లైట్ ఇండికేటర్స్, మడ్ గార్డు, సన్ రిఫ్లెక్టర్ ఇటు సైడు. అలానే రేర్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి లేడీస్ ఫుట్ రెస్ట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. దీనికి వచ్చి 140 to 150 kgs లోడ్ కెపాసిటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇది ఎలక్ట్రిక్ బైక్తో పాటు ఇక్కడ మన ఛార్జింగ్ పోర్ట్ వచ్చి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అనమాట. ఇది ఒకసారి నేను ఈ బైక్ యొక్క మోడ్స్ ఎలా ఉన్నాయి, దాని డిజిటల్ స్పీడోమీటర్ అనేది దీని డెల్టా S1 150 కిలోమీటర్ రేంజ్ వేరియంట్లో చూపిస్తాను. ఎందుకంటే ఇందులో బ్యాటరీ ప్యాక్స్ లేవని చెప్తున్నారు. ఒకసారి అందులో చెక్ చేద్దాం. డెల్టా S1 మోడల్ ఇది. అరౌండ్ 3.6 kWh బ్యాటరీ ప్యాక్ అయితే ఇందులో యూజ్ చేస్తున్నారు. అప్ టు 150 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. సేమ్ అదే మోడల్ S1+ లాగానే ఉంటుంది. కాకపోతే బ్రేకింగ్ చూస్తారా, ఇది ఫ్రంట్ రేర్ సైడ్ వచ్చి డ్రమ్ బ్రేక్స్ ఇస్తున్నారు. ఇక్కడ మనకి డ్రమ్ బ్రేకింగ్ యాక్షన్ ఉంది. బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వచ్చి ఇది కూడా ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాకే. ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ ఉంటుంది. దీంతో పాటు 3.6 kWh బ్యాటరీ ప్యాక్ వస్తుంది. సో రేర్ సైడ్ చూసుకున్నట్లయితే 2 kW హబ్ మోటార్. సేమ్ దీనికి కూడా 65 km/h టాప్ స్పీడ్ అనేది ఇస్తున్నారు. కీ ఆన్ చేయలేలాగా నార్మల్ చాలా వరకు మన మార్కెట్లో చూస్తున్న స్కూటర్స్ లానే నాన్ రిజిస్టర్డ్ స్కూటర్ డిజైన్ లానే కనిపిస్తుంది. చూడండి, స్పీడోమీటర్ రీడింగు, బ్యాటరీ పర్సెంట్ ఇండికేటరు, ఇది వోల్టేజ్ రీడింగ్ అనమాట. ఇది సరే కీ ఆఫ్ చేసి ఆన్ చేస్తే మనకు ఓడోమీటర్ రీడింగ్ మళ్ళీ చూపిస్తుంది. ఇనీషియల్గా చూపించే రీడింగ్ ఓడోమీటర్ రీడింగ్, దాని తర్వాత మనకి ఇక్కడ వోల్టేజ్ చూపిస్తుంది అనమాట. ఈ మోడల్లో మనకి 3 మోడ్స్ ఇస్తున్నారు. 1, 2, 3. ఫస్ట్ మోడ్లోనే మీకు ఆ రేంజ్ పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ రివర్స్ మోడ్ కూడా ఉంది. R బటన్ ప్రెస్ చేసి థ్రాటల్ ఇస్తే స్కూటర్ వెనక్కి అవుతుంది. ఇది బండి స్విచెస్. అలానే ఇది హై బీమ్ లో బీమ్ స్విచ్. అలానే ఇది టర్న్ లైట్ ఇండికేటర్ స్విచ్, హార్న్ స్విచ్, పాస్ స్విచ్. సేమ్ స్ప్లెండర్ టైప్లో ఉన్న ఫీచర్స్ అయితే ఇచ్చారు. దాంతోపాటుగా మనకి ఇక్కడ బూట్ స్పేస్ కూడా ఆఫర్ చేశారు. సో ఇక్కడ మనం ఛార్జర్ అయితే పెట్టుకోవచ్చు. కీపే ఛార్జర్. సో ఛార్జర్ అనేది ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఈ స్కూటర్లో లభిస్తుంది మనకి బూట్ స్పేస్ డీటెయిల్స్ అనమాట. ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ ఫైనల్గా ఈ ఎలక్ట్రిక్ బైక్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి
వీళ్ళు 250 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ 1,45,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ బైక్ని, డెల్టా S1 ప్లస్ని. దీనికి వచ్చి మనకి 3 ఇయర్స్ లేదా 40,000 కిలోమీటర్స్ వారంటీ ఇస్తున్నారు. ఇక డెల్టా S1కి వచ్చేసరికి 1,25,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. అప్ టు 150 కిలోమీటర్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. వీళ్ళ ప్లాంట్ వచ్చి హర్యానాలో బేస్ అయి ఉన్న ప్లాంట్ అనమాట, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అని చెప్తున్నారు. డీలర్స్ కోసం చూస్తున్నారంటే ఒకవేళ ఎక్స్పాన్షన్ అవుతే అన్ని చోట్లకి వెహికల్స్ ఇస్తామని చెప్తున్నారు. ప్రజెంట్ డీలర్షిప్ ద్వారానే వెహికల్స్ ఇస్తామని చెప్తున్నారు. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కరెంట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.